The tools of recombinant DNA technology. The tools of recombinant technology is a different phases in recombinant tools. Number one, restriction enzyme. There are two types, exonuclease and endonuclease. Second one, polymerase enzyme. Next one, ligases. Next, fourth one, vectors. Fifth one, host organism. The first one, restriction enzyme. It is a larger class of the restriction enzymes is called nucleases. The nuclease is divided into two types. Number one, exonuclease and endonuclease. Exonuclease, removal of the nucleotide and end of the DNA. ఎక్కడైతే ఎండ్ ఆఫ్ ది డిఎన్ఏ ఉంటుందో అక్కడ కట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని ఏమంటున్నాము అంటే exonuclease. నెక్స్ట్, endonuclease. It cut at the specific position of the DNA. సో ఒక స్పెసిఫిక్ పొజిషన్లో డిఎన్ఏని కట్ చేయడాన్ని ఏమంటున్నామంటే ఎండోన్యూక్లియేజ్. ఎక్కడ కట్ చేస్తారు అంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఇన్ డిఎన్ఏ. ఇట్ ఈస్ బేస్డ్ పైర్ అండ్ టూ స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, Escherichia coli recognize the 5' adenine, guanine, thymine, cytosine. It is a reverse of the another standard of the DNA. So 5' and 3', starting with 5' end with 3', and starting with 3' and end with 5'. Thus next, second one, polymerase enzyme. The polymerase enzyme chain reaction, multiple copies of the gene. The interest of the synthesized. ఇక్కడ ఏదైతే పాలిమరైజ్ ఎంజైమ్ ఏదైతే వచ్చిందో అవేం చేస్తుంది, అక్కడ వచ్చినటువంటి జీన్స్ని సింథసిస్ చేసి చేస్తే ఏం చేస్తుంది, సో ప్రైమర్స్ అండ్ డిఎన్ఏ పాలిమరైజెస్ని యూజ్ చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ద రెప్లికేషన్ ఆఫ్ ది డిఎన్ఏ రిపీటెడ్ మెనీ టైమ్ is approximately produce the 1 billion copy of the polymerase enzymes. The amplification of the achieved by the tagged polymerase which remain active at the high temperature is the further use of another cloning. సో హై టెంపరేచర్లో కూడా ఈ రెప్లికేషన్ జరిగిన తర్వాత కూడా మిలియన్స్ ఆఫ్ కాపీస్ ఉండేటివి కూడా హై టెంపరేచర్లో కూడా ఏమవుతున్నాయి, యాక్టివ్గా కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఇది దేనికోసం యూజ్ అవుతుంది, ఫర్దర్గా ఇంకొక క్లోనింగ్ చేయడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత థర్డ్ వన్, లైగేజ్. ద డిఎన్ఏ లైగేజెస్ జాయిన్ ద ప్లాస్మాయిడ్ డిఎన్ఏ, ద డిజైర్డ్ డిఎన్ఏ జీన్, సో కన్వలెంట్ ఆఫ్ ది bonding and produce the rDNA and produce the new hybrid. It is called ligases. లైగేజెస్ అంటే ఏంటి, ఇక్కడ డిఎన్ఏ లైగేజెస్ ఏదైతే డిఎన్ఏలోకి జాయిన్ అవుతూ ఉంటుందో ఆ డిజైర్ జీన్ ఏదైతే వస్తుందో అది ఇంకొక దాంట్లోకి కన్వర్టింగ్ జరిగిన తర్వాత ఒక న్యూ హైబ్రిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ వన్, వెక్టార్. వెక్టార్ మీన్స్ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ ఏమవుతుంది, ద ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది డిఎన్ఏ ఆర్ ఫారిజన్ ఆఫ్ ది డిఎన్ఏ ఈజ్ యూజ్డ్ ఫర్ క్యారియర్ అండ్ ట్రాన్స్ఫరింగ్. ద మల్టిపుల్, ద ఫారిజన్ డిఎన్ఏ సీక్వెన్స్, ఇట్ ఈస్ ఏ క్లోనింగ్ వెక్టార్. సో మెనీ multiplying of the foreign DNA is used for the sequences of the cloning vector. For example, BAC, YAC, bacterial artificial chromosome, yeast artificial chromosome. It is called vector. తర్వాత లాస్ట్ వన్, ది హోస్ట్ ఆర్గానిజం. ద హోస్ట్ ఆర్గానిజం, ది committed host is a transformation of the rDNA టెక్నాలజీ యూజ్ చేసుకొని ఏదైతే హోస్ట్లోకి ఎంటర్ జరిగిందో దాంట్లో ఏం చేస్తుంది, rDNA ఇట్ ట్రీటింగ్ ఫర్ ది కాల్షియం అయాన్, ఇట్ ఈస్ కాల్డ్ హోస్ట్ ఆర్గానిజం. ఫస్ట్ ఏముంది, రెస్ట్రిక్షన్ ఎంజైమ్,
ఫస్ట్ది ఎండోన్యూక్లియేజ్, అంటే స్టార్టింగ్ ఎండింగ్ ఉంటే చాలు ఆడ కట్ చేయడమే. తర్వాత ఎండోన్యూక్లియేజ్ ఏం చేస్తుంది, సో పాలిండ్రమిక్ సీక్వెన్సెస్లో ఏ పొజిషన్లో కట్ చేయాలో అది చేస్తుంది. పాలిమరైజేస్ ఏం చేస్తుంది, మల్టిపుల్ కాపీస్ ఆఫ్ సీక్వెన్సెస్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఫర్దర్ క్లోనింగ్ కూడా యూజ్ అవ్వడానికి ఇది మనకి ఈ ఎంజైమ్ యూజ్ అవుతుంది. లైగేజ్ ఎంజైమ్ దేనికి యూజ్ అవుతుంది, ఒక న్యూ హైబ్రిడ్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా వెక్టార్ దేనికి యూజ్ అవుతుంది, అక్కడ ఫ్రాగ్మెంట్స్ అయినటువంటి డిఎన్ఏ కావచ్చు, పారిజన్గా ఉన్న డిఎన్ఏ కావచ్చు, దాన్ని యూజ్ చేసుకొని క్యారియర్ దాంతోపాటు తీసుకొని వెళ్ళడము, లేకుంటే ట్రాన్స్ఫర్ అంటే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగి అక్కడ ఏం చేస్తుంది, హోస్ట్ సెల్స్లోకి మల్టిప్లైగా ఫారిన్ జీన్ సీక్వెన్సెస్లో క్లోనింగ్ వెక్టార్స్ అనేవి పనిచేస్తాయి. అంటే ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్ బ్యాక్టీరియాలో పంపిస్తే ఆర్టిఫిషియల్ బ్యాక్టీరియల్ క్రోమోజోమ్, అదే ఈస్ట్లోకి పంపిస్తే ఈస్ట్ ఆర్టిఫిషియల్ క్రోమోజోమ్. సో ఇలా ప్రొడ్యూస్ అవుతుంది. సో హోస్ట్ ఆర్గానిజం అంటే ఏంటి, ఏదైతే ఆర్గానిజమ్స్లోకి వెక్టార్స్ ట్రాన్స్ఫరింగ్ అయిపోయాయో ఫర్దర్గా ట్రీట్ అనేటువంటిది కాల్షియం యాన్స్ని చేస్తూ ఉంటుంది. సో ఇది మనకు ఉండేటువంటి టూల్స్ ఫర్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.